అది కూడా 12 hours తర్వాత, 24 hours తర్వాత. అదే దానికి కారణం ఏంటంటే గుంటూరు నుంచి పోలీసు వాళ్ళు రావాలంట అటుకి. ఎందుకంటే ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు పెట్టారనేది వాళ్ళకి మాత్రం తెలుసు. ఓన్లీ దీంట్లో ముద్దాయిల పేరు కూడా లేదు, ఎక్కడ ఏమీ కనిపించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేరుతో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. శ్రీహరి పేరు ఈ 3 FIRలో కూడా లేదు. శ్రీహరి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు ఉంది. అది ఒకటే పోస్టింగే, అఫీషియల్ హ్యాండిల్లో చేసిన పోస్టింగ్ ఒకటే. ఆ పోస్టింగ్లో కూడా దానికి అది పోస్టింగ్ పెట్టడానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు టీడీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిండే చాలా భయంకరమైన ఇవి పెడితే దానికి ప్రతిగా మాత్రమే పెట్టారు. చూడండి, వాటిల్లో అఫీషియల్ మీడియా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో జేటీడీపీ అనే దాంతో వాళ్ళు పెట్టిండే ఇవి ప్రజలను రెచ్చగొట్టడం కదా, లేకపోతే ఇవేమన్నా సభ్య సమాజం తలదించుకునే రీతిలో లేవా? అసలు అవి కోర్టులో నేరం ఉంటే అసలు సుప్రీంకోర్టు కూడా జగన్ గారికి వాళ్ళ కుటుంబానికి ఏం సంబంధం లేదు ఈ హత్యతో అని చెప్తే, ఇట్లాంటి దిగజారుడు ఇవి వాళ్ళ అఫీషియల్ మీడియాలో పెడతా ఉంటే, తర్వాత ఇంకోటి గొడ్డల పార్టీ ఇవన్నీ ఏవైనా చూడండి, ఇవన్నీ ఎంత అసభ్యకరంగా ఉన్నాయో, ఎంత అసహ్యంగా ఉన్నాయో. తర్వాత ఇది చట్ట పరిధిలో లేకుండా చట్టాన్ని అతిక్రమించి విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో ఇవన్నీ ఉన్నాయి. చూడు, ఎక్కడ చూసినా గొడ్డలి రామానాయుడు, అఫీషియల్ మీడియా, సీమ ద్రోహని, ఇవి వీటన్నిటినీ ఇది చేస్తే అసలు శ్రీహరి గారికి ఇంకోటి సోషల్ మీడియాకు సంబంధమే లేదు. శ్రీహరి గారి పర్సనల్ అకౌంట్ నుంచి కూడా ఎట్లాంటి పోస్టింగ్లు పెట్టాడు, ఆయన ట్విట్టర్లో పెట్టాడు ఇట్లాంటివి. అసలు ఇది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ అది. దాంట్లో చంద్రబాబు చేతి కత్తి ఉందని, హత్యలు చేసేది చేయించేది చంద్రబాబు గారే అని చెప్పి రాశారని చెప్పి ఆ కేసు పెట్టారు. మరి మీ అందరిపైన ఇట్లాంటివి పెట్టినందుకు మీ పైన కేసులు పెట్టాలి కదా, మేము కంప్లైంట్లు ఇచ్చినాం కదా, మరి ఎందుకు కేసులు పెట్టడంలే? మరి రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగము, అధికార పక్షానికి ఒక రాజ్యాంగం ఉందా? అది మీరే చెప్పండి. శ్రీహరికి ఇవాళ బెయిల్ ఇచ్చారు అక్కడ, అదే 35(3) ఇచ్చి పంపించండి అని చెప్తే గుంటూరు పోలీసు వాళ్ళు వచ్చారు. గుంటూరు నుంచి దాదాపు 600 కిలోమీటర్లు కుప్పం. దానికి 4 వ్యాన్లు, వాటికి డీజిల్ ఖర్చు ఎంత, వాటిల్లో పోయే పోలీసు వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళకు భోజనాలు ఈజనాలు వీటి ఖర్చు ఎంత, పొయ్యేకి వచ్చేకి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది? పోనీ నువ్వు టెర్రరిస్ట్ను పట్టుకురావడానికి పోతున్నావా? కాదే. ఒక సంఘ విద్రోహినో లేకపోతే క్రిమినల్ను పట్టుకురావడానికి పోతున్నావా? కాదే. నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఆన్సర్ ఇవ్వగలిగే ఒక జర్నలిస్టే. మరి అతన్ని ఇంత దుర్మార్గంగా ఇన్ని జీపుల్లో పోయి, ఇక్కడేమో మాకు డీజిల్లో అడిగితే ఈడేమో ఇది వెహికల్కి కార్ అయితే ఓ 10 లీటర్లు 5 లీటర్లు రేషన్ పెట్టినారనమాట. 2 వీలర్ అయితే ఇంత.
అసలు రైతుల బాధలు ఇంకా పట్టడం, రైతులకైతే ఆక్వా ఫీల్డ్లో ఉండే రైతులు చాలా బాధపడుతున్నారు. తర్వాత ఈ పంట కోతల సందర్భంగా ట్యాంకుల్లో ఆయిల్ తీసుకోవాలంటే వాళ్ళకు కూడా రేషన్ విధించినారు. ఎక్కడ చూసినా క్యూలు. అంటే ప్రజలకు ఇచ్చేదానికి నీ డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి, అది కూడా జర్నలిస్ట్ని ఒక అరెస్ట్ చేయడానికి ఇంత డీజిల్ పెట్టి, ఇదే అసలు ఎంత పెద్ద నేరం చేశాడని మీరు ఇంత ఇది చేస్తారు. కాబట్టి మీ అవసరాల నిమిత్తం మీరు ఏమైనా ఈ రాష్ట్రంలో సంపాదించుకోవచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, ఎంత అవినీతి అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. డీజిల్ కొరత స్వయంగానే మీరే సృష్టిస్తారు, ప్రజలకు దక్కకుండా చేస్తారు. జగన్ అతనికి ఈ మకిలి కావాలంటే ప్రతిపక్షం పైన తోస్తారు. ఎందుకంటే మీకు మీడియా ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇదే సంక్షోభంలో ఏదో సంపద సృష్టిస్తామని ఎప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు. ఇది డీజిల్ కొరత, ప్రజలందరికీ డీజిల్ లేకుండా పెట్రోల్ లేకుండా చేసి ఆయన సంపద సృష్టించుకుంటాడు అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా ఉంది. అసలు ఇంత ముందు కూడా మనం చాలా చూసాం. కోడిని వస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజకీయ కక్షతో అమాయకులను రోడ్లపైన నడిపించి ఈ రాష్ట్రంలో సాక్షి కార్యాలయాలపైన దాడి చేసి సాక్షి ఆఫీసులను తగలబెట్టి వీటన్నిటిపైన మేము కేసులు పెట్టాం. దేంట్లో రిజిస్టర్ చేయలే. ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే నిన్ననే ఏలూరులో మేజిస్ట్రేట్ డైరెక్ట్ చేసినారు, కేసు పెట్టండి సాక్షి ఆఫీస్ పైన దాడి చేసిన వాళ్ళపైన అని. ఇంత దరిద్రంగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన కొనసాగుతూ ఉంది. దీంట్లో పౌర హక్కులను హరిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అలాగే వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉన్నారు. మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ వ్యక్తిగత రాబడి కోసం వాటిని, ఆ వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు మీరు ఈ 2 ఏళ్లలోనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని 100 సంవత్సరాల ఎన్నిక మళ్ళించారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత వ్యవస్థలను వాడుకునే పద్ధతి భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో ఎంత అధ్వానమైన పరిస్థితి ఉంటుందో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ గుర్తించాలా. ఎక్కడైనా ఏ దేశంలో అయినా ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లదు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, ప్రజా గొంతుకు వినిపిస్తేనే అధికార పక్షం కూడా దారిలోకి వస్తుంది అనేది జనరల్గా మన ప్రజాస్వామ్యంలో ఉన్న మౌలిక సూత్రం. ఇది 2 ఏళ్లలోనే పూర్తిగా ప్రజాదరణ కోల్పోయింది ఈ ప్రభుత్వం. అన్ని రంగాల్లో విఫలమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే దానిపైన విష ప్రచారం చేయడం. తర్వాత ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనుల్లో ఇప్పుడు మామూలు 14,000 గజానికైనా కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే ఇప్పుడు 16,000 కూడా పెడతాం, ఏం చేసుకుంటారు చేసుకోండి అని బరిదేగించినారు. ఈ విధంగా నియంతల మాదిరి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. నిన్న ఒక సోషల్ మీడియా కార్యకర్తని కరీముల్లా అని, వాళ్ళ షాపు, అతనికి మెకానిక్ షాప్ ఉంది, వాళ్ళ షాపు ముందర టీడీపీ బ్యానర్ కడితే మా షాప్ ముందర ఎందుకు కడతావా, కట్టద్దని చెప్పినారు. తెలుగుదేశం వాళ్ళు పోయి దాడి చేయడం, అతన్ని షాప్ దగ్గర అతన్ని ధ్వంసం చేయడం, సామాన్లని అతన్ని విపరీతంగా చదువు. అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వస్తే మరో 50 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి పోలీస్ స్టేషన్ తలుపులను, అద్దాలను, వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి మళ్ళా కరీముల్లా పైనే దాడి చేసి కేసులు పెట్టడం. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పని. వాళ్ళే దాడులు చేస్తున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ మధ్య పెత్తనం కోసం కార్యకర్తలు చనిపోతే తెలుగుదేశం వాళ్ళే అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పైకి వేస్తా ఉన్నారు.
మొన్న కొన్ని 2 రోజులు కడపలో దస్తగిరి చనిపోయినాడు అంటే ఆయన భార్య వచ్చి చెప్తాంటే ఈ నిత్యానంద రెడ్డికి పార్టీకి ఏం సంబంధం లేదు హత్యతో అని చెప్తాంటే పదే ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ గొడ్డల పార్టీ వైసీపీ ఇది చేసింది, తాడేపల్లి ప్యాలెస్లో ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తారు. దేనికి నిర్దిష్టమైన ఇది ఉండదు. ఏదైనా ఒక్కరైనా సరే ఆ పార్టీలో ఏ ఒక్కరైనా ఏదైనా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే మేము పెట్టిన ప్రెస్ మీట్లకి సమాధానాలు చెప్తున్నారా చెప్పండి. ఎక్కడా లేదే. అసలు దున్నపోతు మీద వాన కూర్చున్నట్టే ఎన్ని సమస్యలపైన చెప్పినా దానిపైన స్పందించడంలే. మీకు అనవసరమైనవైతే ప్రతిపక్షాన్ని మీరు గేలి చేయాలనుకుంటే, ప్రతిపక్షాన్ని అంచాలనుకుంటే మీరు కంటిన్యూస్ మానిటరింగ్ దానిపైన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు మొత్తం అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని మీరంతా నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా రాష్ట్రంలో ఈ రాజ్యాంగము ఈ సక్రమంగా పనిచేయకూడదని మీరు భావిస్తూ ఉన్నారు. తర్వాత ఈ మధ్యనే పార్వతీపురం మన్యం జిల్లాలో సాక్షి రిపోర్టర్ పైన కూడా దాడి చేశారు. ఆ కారణంగా ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉన్నారని. మరి ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మీకు వ్యతిరేకంగా పోస్టింగ్లు పెడితే వాళ్ళందరినీ అణచివేయాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏమీ లేనట్టు సోషల్ మీడియా పోస్టింగులు పైనే ప్రధానమైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఎట్లాగైనా ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఇది ఒక దుర్మార్గమైన చర్యకు పోలీసుల ద్వారా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే ఇందాకనే చెప్పా, 2 ఎఫ్ఐఆర్లలో ఒక అక్షరం కూడా మారకుండా కంప్లైంట్స్ ఇచ్చారు. ఇది చూస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు కూటమి నాయకులంతా కూడా ప్రశ్నించే గొంతులు నొక్కేస్తామని భవిష్యత్తులో ఓపెన్గా చెప్తారేమో మనకు తెలియదు. ఇది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తాను, ఏది ఎల్లకాలం కొనసాగదు. ఈ ప్రజాస్వామ్యంలో ఏది ఎల్లకాలం కొనసాగదు. మీకు తగిన గుణపాఠం మాత్రం మేము చెప్తాము. మీరు అనుసరించే పద్ధతులను వ్యవస్థలను నాశనం చేసే తీరును మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాటాలు చేస్తాం, నిలబడతాం, కలబడతాం, పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమంలో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని కేసులైనా భరించేదానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ మీరు చేసే వీటికి మేము భయపడమని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాం మీ పార్టీకి. ఇప్పటికైనా కనీసం న్యాయస్థానాల పట్ల వీటన్నిటి పట్ల మీరు కనీస గౌరవం అన్నా చూపించండి. ఎందుకంటే రోజు ముట్టికాయలు వేస్తున్నారు, రోజు పేపర్లో రాస్తున్నారు. మీరు చట్టానికి లోబడి వ్యవహరించడం లేదని చెప్పి ప్రతిరోజు హైకోర్టు చెప్తున్నప్పటికీ ఈరోజు కూడా మీ ప్రవర్తనలో ఎక్కడ మార్పులే. మీరు అన్నిటికీ తెగిచ్చేసి కోర్టుల కంటే మీరే భిన్నం. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి ఉంది, మేమంతా మంత్రులం, మేము చెప్పినట్టు కోర్టులు వినాలా కానీ కోర్టులు చెప్పినట్టు మేమెందుకు వినాలా, చూసుకుందాంలే అనే నిర్లక్ష్య ధోరణితో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇలాగే కొనసాగితే మీ విధానాలు తప్పకుండా మేము బజార్లలోకి వచ్చి మీ చర్యలను ఎండగట్టాల్సిన పరిస్థితి. అదేవిధంగా ప్రజలే అర్థం చేసుకోవాలా, ఈ రాష్ట్రంలో మీకు ఆరోగ్యశ్రీ కరెక్ట్గా అందుతుందా, మీకు డీజిల్ అందుతుందా, యూరియా అందుతుందా, గిట్టుబాటు ధరలు అందుతున్నాయా, సరైన సమయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం దయించి గమనించాల్సిందిగా కోరుతున్నాం.